హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరో రొటీన్ వ్లాగ్ అండ్ డైలీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాళ వచ్చేసి మా చిన్న అబ్బాయికి 18 మంత్స్ అంటే 1.5 ఇయర్ వ్యాక్సిన్ అయితే వేయించేది ఉందండి. 1.5 ఇయర్ వ్యాక్సిన్ అయితే మేము గవర్నమెంట్లోనే వేయిద్దామనేసి అనుకున్నాము. మా డాక్టర్ కూడా అక్కడ వేయించేసుకొని రండి, మిగతా వ్యాక్సిన్స్ నేను వేస్తానులే అని చెప్పారు. సో అందుకని ఇవాళ దానికోసం వెళ్ళాలి అని చెప్పేసి, మాకు నియర్ బైయే ఉంటుందండి గవర్నమెంట్ అది వ్యాక్సిన్ వేసే ఆఫీస్ అయితే. సో ఆల్రెడీ మేము పెద్ద అబ్బాయి అప్పుడు వేయించాము, చిన్న అబ్బాయికి 1-2 వ్యాక్సిన్స్ కూడా అక్కడే వేయించాము. సో ఈ 1.5 ఇయర్ది కూడా అక్కడే వేయిద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాము. సో అలాగే విద్వాన్కి స్కూల్ ఉంటుంది కదా అండి, దానికోసం అని డైలీ లాగానే త్వరగా అయితే లేచాను. ఇంకా ఏముంటుందంటే డైలీ క్లీన్ చేసుకోవడము, స్నానం చేసేసుకొని పూజ చేసుకోవడము, ఆ తర్వాత వంట చేసుకోవడము, బాక్సులు పెట్టడము, తినిపియడము, స్కూల్కి రెడీ చేసి పంపించడం, ఇవే ప్రతి ఇంట్లో మార్నింగ్ ఉండే హడావిడి అంతా ఇంత కాదండి. పిల్లల్ని స్కూల్కి పంపే ప్రతి ఇంట్లో ఇదే హడావిడి ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు ఉండే ఇంట్లో కూడా ఇంతే ఉంటుంది హడావిడి. పిల్లలు లేచేలోపే అన్నీ చేసుకోవాలనే హడావిడి అయితే ప్రతి ఒక్కరు ఫేస్ చేసేదే. సో నేను ఇంకా బయట అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టుకొని అయితే లోపలికైతే వచ్చేసాను. ఆ తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసేసుకొని తడిగుడ్డ పెట్టేసుకుంటాను. ఆ తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళేసి స్టవ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత స్నానానికి వెళ్దామనేసి అనుకుంటున్నాను. సో ఈ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు నాకు ఒక చిన్న బల్లి కనిపించిందండి, చాలా భయం వేసింది. ఈ సర్లే అదే వెళ్ళిపోతుందిలే అని చెప్పేసి నేనేం అనలేదు. సో నా పని అయితే నేను చేసుకుంటున్నాను. వెళ్ళిపోయింది అక్కడి నుంచి అయితే. సో తర్వాత స్నానం చేసేసిన తర్వాత పూజ చేసుకున్నాక వంట స్టార్ట్ చేయాలి. ఏం లేదు, మళ్ళీ స్కూల్కి టైం అయిపోతుంది కదండి, అన్నీ ఫాస్ట్గా చేసేసుకోవాలి మార్నింగే. మళ్ళీ మా చిన్న అబ్బాయి లేస్తే వాడికి సంబంధించిన బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా చేసుకునేది ఉంటుంది. సో ఇది స్నానం చేసి వచ్చిన తర్వాత నేను డైలీ లాగానే కుందులు, హారతి, అగరబత్తీలు పెట్టే స్టాండ్ అయితే డైలీ క్లీన్ చేసేసుకుంటానండి. ఒకటి ఎక్స్ట్రా 2 పేర్స్ అయితే పెట్టుకుంటాను. ఈరోజు ఒక దాంట్లో వెలిగించేస్తే రేపు ఒక దాంట్లో వెలిగించేస్తాను, అది మార్చేసుకుంటూ ఉంటానండి. సో టైం ఉన్నప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. ఇది ఈరోజు 2 పేర్స్ అలానే ఉండిపోయాయి. సో ఒక పేరైతే పక్కకు పెట్టేసుకుంటున్నాను, ఒక పేరైతే ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పూజకు కావాలి అనేసి ఇంకో పేరైతే తర్వాత టైం ఉన్నప్పుడు కడుక్కుందాంలే అని చెప్పేసి పక్కకైతే పెట్టేశాను. తర్వాత రాగి చెంబు కూడా క్లీన్ చేసుకుంటున్నానండి, వాటర్ పోసి పెట్టేందుకు కావాలి కదా. సో ఇక్కడ పూజ దగ్గర కూడా నీట్గా క్లాత్తో అయితే డస్ట్ అంతా తీసి క్లీన్ చేసుకున్నానండి. ఆ తర్వాత కుందులు, హారతిది, రాగి చెంబు అండ్ అగరబత్తి స్టాండ్ పెట్టేసుకొని నేను కూడా బొట్టు పెట్టుకున్న తర్వాత దీపం కోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ఒత్తులు వేసి ఆయిల్ వేసి వెలిగించుకుంటున్నాను. ఆ తర్వాత దీపం అయితే వెలిగించేస్తున్నానండి. ఇక మార్నింగ్ టైము త్వరగా అవ్వాలి అనడంతో హడావిడిగా ఉంటుంది ఎవ్రీడే. ఎంత వీలైతే అంతే చేసుకుంటాను నేను. వీలైన రోజు మటుకు ఖచ్చితంగా ఈ ప్రాసెస్సే ఫాలో అవుతాను డైలీ. ఒకవేళ ఏదన్నా ఒక రోజు లేట్గా లేస్తే మటుకు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత, అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత పూజ చేసుకుంటాను. అండ్ అలాగే ఒకరు కామెంట్ చేశారండి, మీరు మార్నింగ్ ఎప్పుడు లేస్తారండి అని చెప్పేసి కామెంట్ చేశారు. నేను మార్నింగ్ వచ్చేసి 5కి లేస్తానండి. 5కి లేస్తే కానీ ఇవన్నీ పనులు అవ్వవు. ఒక్కొక్కసారి 5:30 కూడా అవుతుంది. 5:30 అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను డైలీ. అదే అండి, మీరు అడిగారని చెప్తున్నాను. 5 o'clockకి అయితే నేను లేస్తానండి. లేస్తే కానీ అవ్వండి పిల్లల్ని స్కూల్కి పంపేది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కొంచెం త్వరగా లేస్తేనే ఈ పనులన్నీ చేసుకోగలుగుతాను. ఒకవేళ లేట్ అయిందనుకోండి, ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత మిగతావి ఈ టైం ఉన్నప్పుడు చేసేసుకోవాల్సి వస్తుంది. పూజ, ఈ స్నానం ఇవన్నీ లేట్ అయిపోతాయి. టైం ఉంటే మటుకు స్నానము పూజ ఇవన్నీ అయిన తర్వాతే నేను వంట దగ్గరికి వస్తానండి. సో టైం ఉన్నప్పుడు ఇలా ఫాలో అవుతాను, టైం లేనప్పుడు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదండి, వంట సెక్షన్కి అయితే వచ్చేసానండి. నేను ఇవాళ ఎగ్ గ్రేవీ కర్రీ అండ్ మా కోసం ఎగ్ గ్రేవీ కర్రీ అండ్ మా ఆయన కోసం నేను సొరకాయ పాలేసి వండుదాము, అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీ చేద్దామనేసి ముందే అనుకున్నానండి.
దానికోసం అయితే సొరకాయలు అన్నీ కట్ చేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక స్టవ్ పైన బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టేశానండి. ఈ సొరకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి. ఆ లోపు అది కొంచెం మగ్గిపోద్ది. ఇది నెక్స్ట్ వచ్చేసి గ్రేవీ కర్రీ కోసం ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్, టొమాటో అండ్ ఈ జీడిపప్పు వేసి అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా ఉంటుంది. మార్నింగ్ టైం ఇంత హడావిడిలో కూడా ఈ రెసిపీ నేను చేసే రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ కన్నా ఎక్కువ టైం అయితే పట్టదండి. ఇది కొంచెం దగ్గరికి అయ్యాక ఇలాచి, లవంగ, మిరియా, చెక్క వేసేసుకొని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇంకో పక్క గోధుమ పిండి కూడా తడిపి పెట్టేసుకున్నానండి. ఒక 2 చపాతీలు కూడా చేసేసి పెట్టుకున్నాను. విద్వాన్కి లంచ్ బాక్స్లోకి వాళ్ళ చపాతీ పెడదాం అనుకుంటున్నానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈ కార్న్ఫ్లెక్స్ వేసేద్దాంలే అనేసి అనుకుంటున్నాను. అలాగే స్నాక్స్కి వచ్చేసి ఇవాళ వాళ్ళ స్కూల్లో ఫ్రూట్ డే అండి. సో ఎలాగో నిన్న కూడా నేను ఫ్రూటే పెట్టాను. ఇవాళ కూడా యాపిలే పెట్టేస్తానండి. దేవుడి దగ్గర పెట్టింది వాడికి తీసి నెక్స్ట్ డే స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తున్నానండి. ఇవాళ ఎలాగో ఫ్రూట్ డే కాబట్టి ఖచ్చితంగా ఫ్రూటే పెట్టాలి కాబట్టి యాపిల్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టేద్దాంలే స్నాక్స్ కిందికి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి గ్రేవీ కర్రీ కోసం అండి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, టర్మరిక్, చిల్లీ పౌడరు అండ్ సాల్ట్, అలాగే ధనియా పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని మనం మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి. ఇది ఎగ్ గ్రేవీ కర్రీ కోసం అండి. మిక్స్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్ మూకుడు పెట్టి ఆయిల్ వేసేసుకొని అందులోనే మనం ఎగ్స్కి అక్కడక్కడ ఘాట్లు పెట్టి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొంచెము ఆవాలు, జీరా వేసేసి కరివేపాకు కూడా వేసి లైట్గా చిటపట్లాడిన తర్వాత మనము ఆనియన్స్, టమాటో, అవి జీడిపప్పు వేసుకున్న పేస్టు, అలాగే ఈ పెరుగుతో అన్నీ కలిపి వేసుకున్నాం కదండి, అదన్నీ పేస్ట్లు అయితే ఆయిల్లో వేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలి. తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అన్నీ వేసేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కొంచెము ఉడకనివ్వాలి అండి. బాగా మీడియం ఫ్లేమ్ కానీ లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయినా సరే మూకుడు పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి. ఆయిల్ పైకి తేలిందంటే ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది టెక్స్చర్. ఇలా వచ్చిందంటే ఆల్మోస్ట్ అయినట్టు. మా చిన్న అబ్బాయి లేచాడు, వానికి బ్రేక్ఫాస్ట్ చేయించాను, స్నానం చేశాను. మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చాను, తినేసామండి. ఆల్మోస్ట్ ఇంటి నుంచి అయితే వ్యాక్సిన్ కోసం బయలుదేరిపోయాం మేము బైక్ పైన. మా హస్బెండ్ మాకు అక్కడ వ్యాక్సిన్ దగ్గర దింపేసి తన ఆఫీస్కి వెళ్ళిపోతా అన్నారండి. రిటర్న్లో నేను ఆటో బుక్ చేసేసుకొని వచ్చేస్తాను. సో అక్కడికైతే వెళ్తున్నాము బైక్ పైన. మా వాడు కళ్ళంతా ఇట్లా దగ్గరికి మూసేస్తున్నాడండి ఆ గాలి కోసం. ఇక్కడికైతే రీచ్ అయిపోయామండి. మా హస్బెండ్ డ్రాప్ చేసేసి అయితే వెళ్ళిపోయారు ఆఫీస్కి. సో మేము ఇక్కడ వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేసే వాళ్ళు ఎవరు రాలేదండి. కొంచెం లేట్గానే వస్తారు వీళ్ళు. ఇక్కడ ఏంటంటే త్వరగా వచ్చేసి ఎవరు ఎలా బుక్స్ పెట్టేస్తే, ఎవరు ఎలా ఫైల్స్ పెట్టేస్తే వ్యాక్సిన్ సీట్స్ ఫైల్స్ అలానే వేస్తారండి. సో ముందు వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళు మేము పెట్టేసుకుంటారు. సో అందుకోసం అని చెప్పి ఇక్కడికి ముందు రావడమే. సో ఇవి మన ఫైల్ ఉంటుంది కదండి, ఈ వ్యాక్సిన్ షీట్ ఉన్న ఫైలు, అది పెట్టేస్తే ఎవరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పెట్టేస్తే వాళ్ళు కూడా అలానే వేసేస్తారు. సో మేడం అయితే వచ్చేసిందండి. ఫైల్స్ కూడా పెట్టేశాము. సో ఎంటర్ చేసుకుంటున్నారండి. నేనైతే సెకండ్ నెంబర్, నాకన్నా ముందు వేరే వాళ్ళు వచ్చినారండి. చిన్న బేబీ ఉన్నది వాళ్ళకి, వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి వేసేసారు. ఆ తర్వాత మమ్మల్ని పిలిచారండి, వేస్తున్నారు. 1.5 year వ్యాక్సిన్ మామూలుగా లేదండి. 2 హ్యాండ్స్కి 1 లెగ్కి 2 టైప్స్ ఆఫ్ డ్రాప్స్ వేశారు. బాగా ఏడ్చాడండి. నాకు చాలా బాధ వేసింది. కాసేపు అక్కడే ఉండి కూర్చోబెట్టుకొని వచ్చాను ఏడుస్తుంటే. సో నడుస్తున్నానండి. ఆటో స్టాండ్ వరకు అయితే నడవాల్సిందే. ఇది ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీలో రెంట్కి తీసుకొని పెట్టినట్టున్నారండి. ఈ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీసే, అది కన్స్ట్రక్షన్లో ఉందంట. చాలా ఇయర్స్ నుంచి
ఇయర్స్ కాదు, చాలా మంత్స్ నుంచి అయితే ఇక్కడే వేస్తున్నారు. సో ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కమ్యూనిటీ హాల్ ఇచ్చినట్టున్నారండి. సో అక్కడికి వెళ్తున్నాను ఎవ్రీ టైం. సో ఇంటికైతే వచ్చేసామండి ఆటోలో మేము. మా చిన్నబ్బాయి అయితే పడుకున్నాడు. సో పడుకోబెట్టేసి ఆ తర్వాత నేను మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదండి. నాకు ఎందుకో కొంచెం ఆకలి అనిపించలేదు. సో ఇంటికి రాగానే మార్నింగ్ నేను చేసుకున్న చపాతీలు, నా కోసం చేసుకున్న చపాతీలు అలానే ఉన్నాయండి. చపాతీ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే వేసుకొని తింటున్నానండి. కాంబినేషన్ మాత్రం నార్మల్గా లేదు. అలాగే మా హస్బెండ్కి చేసిన సొరకాయ కర్రీ కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం వేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. అది కూడా పాలేసి వండుతాం కదండి, అది ఆటోమేటిక్గా టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఎగ్ గ్రేవీ కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఈజీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. టైం చాలా తక్కువ తీసుకుంటుంది. మనం గ్రేవీ కర్రీస్ అనగానే వామ్మో చాలా టైం పడుతుంది అనేసి అనుకుంటాము. టైం పడతాయి నిజంగానే, కానీ మనం చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంటే త్వరగానే అయిపోతుంది. సో అలాగే నేను బాస్మతి రైస్తో బగారా రైస్ లాగా చేసుకున్నానండి. ఎగ్ గ్రేవీ కర్రీ ఉంది కదా అని చెప్పేసి ఇంటికి రాగానే మా చిన్నబ్బాయిని పడుకోబెట్టేసి అదైతే కుక్కర్లో వేసేసాను. అది కూడా చాలా త్వరగా అయిపోయింది, ఆకలిగా ఉండిండే. సో చపాతీ తిని అది కూడా తినేసేద్దాంలే అని చెప్పేసి పెట్టుకున్నాను ప్లేట్లో. ఇదండి నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే వచ్చేసి. ఎవరైనా నా ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అందరూ చూస్తున్నారు, అసలు చాలా మటుకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారండి నా ఛానల్ని, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బాయ్ బాయ్. అలాగే మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వస్తానండి. ఇలానే నా ఛానల్ని చూస్తూ అందరూ నన్ను ఎంకరేజ్ చేయండి. ఇట్స్ యువర్ తెలుగింటి అమ్మాయి.